వీడియో వచ్చేసి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. జగన్మామ కోసం 10,000 లైకులు అయితే కొట్టండి. సుధారాణి మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా, ఇక్కడ పులి బిడ్డరా? ఓకే ఓకే ఓకే. ఎవరు కుట్టారమ్మా ప్రధానంగా? చిలకలూరుపేట రమేష్ సిఏ గారు. ఫ్లాష్ బ్యాక్. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా, ఇక్కడ పులి బిడ్డరా? రెడ్డి గారు అమ్మాయి ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు 1 minute. బ్లడ్ లోనే ఉందిరా పవరు, నా కొడకల్లారా. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. బ్లడ్ లోనే ఉందిరా పవరు, నా కొడకల్లారా. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఏమి తినే పరిస్థితి కూడా లేదు. 50 రోజుల నుంచి తినలేదు, ఇవాళకి 50 రోజులు. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా, నేను మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా. నా కొడుక తలుచుకుంటే రాత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గా. నా కొడుక గాల్లో కలిసిపోతావు, గుర్తుపెట్టుకో. మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితుణ్ణి నేను చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. చూడు, నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలా? దేనికి? ఇతన్నేం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. ఫ్లాష్ బ్యాక్. సీఎం జోలికి వచ్చినావంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఇడ్చుకుని పోతాను. నెల్లూరు అంగళ్ళలో చెప్తా, ఆ రోడ్లో కుక్కని ఇడ్చుకోపోవచ్చు, నిన్ను ఇడ్చుకోపోవచ్చు. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాను. 1 minute. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. ఓకే సెకండ్ అండి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు, చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటం సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. నాకే బతుకొద్దు. రోజా మేకప్ అరే బాబా అండి, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. వచ్చాడు తలగీసారు కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడేది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు, బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. ఇది చూడు, చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు బొచ్చు మేకమన్నావు కదయ్యా, రాయి వాళ్ళు బయటకి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చారా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. ఆ రోజు వస్తే
నువ్వో నేను తేల్చుకున్నావు, లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరంపుని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా, ఒక్కరిని టచ్ చేసి చూడండి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దాని పెట్టండి. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపిస్తారు కాజా. కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో మన కళ్ళ ముందే ఖర్చుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనా కర్మ. మీరు కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. నాకైతే చాలా అంటే చాలా సంబరంగా ఉంది. ఎలా ఆడదానివి నువ్వు? కానీ నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. ఇదేం కర్మలా దేవుడా. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. ప్రేమికులే కదా. మేము ఫిబ్రవరి 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. ఆశగా అద్దుండాలి కొత్త మహారాజా 23వ పులకేసి పరాక్ పరాక్ బాహుపరాక్. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబుని. సంక్షేమం సంక్షేమం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సంక్షేమం సస్యశ్యామలం శ్యామలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనట్ట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. నీ బతుకు జడ చిలకరూరిపేట. నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం అలా జించుకుంది. ఫ్లాష్ బ్యాక్. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి కొట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను. ఎందుకు అడుగుతుంటానిక? మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. ఏంది పీకేది నా బొచ్చు? పాపం రజని సైబరాబాద్ మొక్క మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క, సైబరాబాద్ కి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు చెప్తున్నట్టుంది.
వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. 1 minute. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు, కమ్మవారికే ఇచ్చి 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. అందుకనే కొడాలనా నేను చూసినా ఆ మనిషికి అర్జెంటా తుప్పలకి నీళ్లు పట్టుకొస్తాను. జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. కరెక్టే కదమ్మా. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు ఇప్పటి వరకు? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో మా కుటుంబం కూడా కలిసినందుకు. ఇప్పుడు అలాగే ఉంటదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతూ కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారండి. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 విరాళం ప్రకటిస్తున్నామన్నారు. దానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఆలోచించి ఆ ₹1,00,00,000 ఎలా ఖర్చు పెట్టాలో అప్పుడు నిర్ణయించిద్దట. మనిషి పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఇంతవరకు ఆ ₹1,00,00,000 రాలేదు. అది వచ్చిద్దో రాదో తెలియదు. ఎందుకంటే గతంలో ఉద్దుహుద్దప్పుడు కూడా ప్రకటించలేదు, రాలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?